హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో కొంచెం స్పెషల్, కొంచెం ఎమోషనల్, కొంచెం ఫన్నీ. ఈరోజు మా ఫ్యామిలీ గోలంతా కలిపి ఈ వీడియో ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు. ఈరోజు మేడం గారు ఏదో పెద్ద ప్లాన్తో వచ్చినట్టున్నారు అని నేను భయపడుతున్నా. మళ్ళీ ఏదైనా కొత్త ఐడియా చెప్పబోతుంది అంటే ఇంట్లో టైలరింగ్ మెషిన్ సౌండ్ కంటే నా మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. అలా అని నేను అనలేదు, నీకు అలా అర్థమైన. చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే ఉంటాం, పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఎదుగుతాం. సక్సెస్ అయితే హ్యాపీ, ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్. కానీ ట్రై చేయకుండా ఆగిపోతే మాత్రం అదే పెద్ద ఫెయిల్యూర్. చాలా మంది మన గురించి అడుగుతున్నారు, మీది లవ్ మ్యారేజా అండ్ అరేంజ్ మ్యారేజా అనేసి. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. లవ్ మ్యారేజ్ అనే అంటుంది, కానీ పెళ్ళి అయ్యాక ఫుల్ టైం మేనేజర్ లాగా ఉంటుంది. జోక్స్ పక్కన పెడితే ఈరోజు మేము ఎక్కడ ఉన్నామో అందులో మీ అందరి ప్రేమ ఉంది. ఒక వీడియోకి మీరు ఇచ్చే ప్రేమ, ఒక కామెంట్, ఒక షేర్ మాకు ఎంతో మోటివేషన్. అందుకే ఈసారి మేము ఒక చిన్న హెల్ప్ చేయాలనుకుంటున్నాం. అది చిన్న హెల్ప్గానే కాకుండా ఒకరి జీవితానికి ఉపయోగపడేలా ఉండాలని. మిషన్ అనేది కొందరికి సాధారణ వస్తువు, ఇంకొందరికి జీవితాన్ని మార్చే. టైలరింగ్ అంటే ఇష్టం ఉండి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మిషన్ లేక కొంతమంది ఆగిపోతారు. అందుకే మేము ఒక కుట్టు మిషన్ని నిజంగా అవసరం ఉన్న ఒక్కరికి అందజేయాలని. కామెంట్లో మీ స్టోరీ అండి, మీకు ఎందుకు అవసరం, మీరు ఎలా ఉపయోగించుకుంటారో నిజాయితీగా తెలియదు. ఈ 2 రోజులు ఫ్యామిలీ తోటి అరకు ట్రిప్ వెళ్తున్నాం. ఆ ట్రిప్లో ఉంటాం మేమైతే. మేము ట్రిప్లో ఉన్నా మా ఫోన్లు మాత్రం ఆన్లో ఉంటాయి. మీరు పెట్టే ప్రతి కామెంట్ మేము చదువుతూనే ఉంటాం. 2 రోజుల్లో ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళనే మనం విన్నర్ కింద. టైలరింగ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరూ చేయవలసింది ఒకటే, మీ చేతుల్లోనే ఉంది విన్నర్ని సెలెక్ట్ చేసే అవకాశం. నేనైతే మనీ పెట్టగలను, కానీ మీరే విన్నర్ రీసెర్చ్. మనం ఇచ్చేది చిన్న మిషన్ కాదండి, పెద్ద మిషన్ ఇద్దాం. పెద్ద మిషన్ ఇస్తేనే కదా వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో బాగా పనికొస్తుంది. అందుకోసం పెద్ద మిషనే, అది కూడా నా బ్రాండ్, నేను వాడేది షీలా మిషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే ఈ 2 రోజుల్లో ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని విన్నర్గా ప్రకటించి మిషన్ని అందజేద్దాం. ఇది మా ఒక్కరి విజయం కాదు, ఈ ఛానల్ ప్రేమించిన ప్రతి ఒక్కరి విజయం ఇది. డబ్బు మా దగ్గర నుంచి వెళ్ళొచ్చు, కానీ ఆ హ్యాపీనెస్ మాత్రం మన అందరిది. అంటే మనం సంపాదించేది గొప్ప కాదు, మన వల్ల ఇంకొకరు నిలబడితే అదే గొప్ప విషయం. ఏమంటారు? చిన్న సహాయం ఒక కుటుంబానికి పెద్ద ఆశ అవ్వచ్చు. మన చేతుల్లో సూది దారం మెషినే కాదు, ఒకరి భవిష్యత్తును కుట్టే శక్తి కూడా ఉంది. ఏమంటారు? మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరికీ అర్థమైంది కదా, మీరే విన్నర్ని సెలెక్ట్ చేయాలి. కింద మీకు ఎవరి స్టోరీ అయితే హార్ట్ టచింగ్గా, ఎమోషనల్గా అండ్ ఇది జెన్యూన్ అనిపిస్తుందో వాళ్ళు తప్పకుండా ఆ కామెంట్ని లైక్ చేయండి. ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని మనం విన్నర్గా ప్రకటించి మనం మిషన్ అయితే అందజేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బాయ్. ఫ్లాష్ బ్యాక్. ఫ్యాన్ వేసుకోకూడదా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఫ్యాన్ ఉండాలి. అది ఫ్యాన్ ఎలా వేసుకుంటా, ఫ్యాన్ సౌండ్ ఏం పడిపోద్ది ఇందులోకి. గట్టిగా పడుద్దా? ఏమీ ఇలా షరాక్కుంటూ మాటలు కూడా రావే, కనీసం వెనకాలదే. సరే ఉండు ఒక నిమిషం. సత్యం ఎంత కష్టం ఉంటుంది నాకు. కనీసం అక్కడ ఏసీలో చెప్తాను. డ్రైవర్ ఇచ్చా పెట్టుకుంటే ఎప్పుడు చేసుకుంటే ఫ్యాన్ ఇరా బాబు చచ్చిపోయాను. పొద్దున కాదు, మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. నా ఖచ్చిపోయిందిరా. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎక్కడ అచ్చైపోతారండి. మళ్ళీ 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 క్యాన్సర్ మేడం గారికి బాస్. ఎస్ ఎస్